ఆ డెవాప్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ సేమ్ థింగ్ అది మనకి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పాను. అండ్ సేమ్ థింగ్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఐటీ ఫీల్డ్లో ఎలా వర్క్ అవుతుంది అని చూసాం. అండ్ యాజ్ వెల్ లైనక్స్ కూడా చూసాం. బట్ ఏంటి, అది ఓన్లీ జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం అండి. ఓకే. బట్ ఇప్పుడు ఏంటి అంటే డెవాప్స్ అంటే మీకు మొత్తం చెప్పాను, మొత్తం థియరీ పార్ట్. బట్ ఇప్పుడు ఈ యొక్క డెవాప్స్ అనే ఒక మెథడాలజీలో మనం కమింగ్ సెషన్స్లో ఏమేమి టూల్స్ డిస్కస్ చేస్తాము అనేది మీకు వన్ బై వన్ లిస్ట్ ఇస్తాను. సో యూ గైస్ కెన్ గెట్ టు నో వాట్ ఈస్ ద కోర్స్ కంటెంట్ ఆల్సో. ఓకే. సో మనకి ఈ యొక్క డెవాప్స్ అనే ఒక మెథడాలజీలో అరౌండ్ మనం 10 టూల్స్ అనేవి కవర్ చేస్తామండి. ఓకే. 10 టూల్స్ అనేవి మనం కవర్ చేస్తాం. సో ఆ టూల్స్ అనేవి ఏంటి అనేది మీకు ఇప్పుడు లిస్ట్ ఇస్తాను. సో జస్ట్ ఫాలో అప్. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి డెవాప్స్ అనే ఒక మెథడాలజీలో మనం డిస్కస్ చేసే ఫస్ట్ టూల్ వచ్చేసరికి వర్షన్ కంట్రోల్ టూల్. సో ఆ టూల్ వచ్చేసరికి ఏంటి అంటే గిట్ అనే ఒక టూల్. ఓకే. సో గిట్ అనే ఒక టూల్ మనం కమ్యూనికేషన్స్ లో డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ టూల్ వచ్చేసరికి ఏంటి అంటే బిల్డ్ టూల్. సో ఈ యొక్క బిల్డ్ టూల్లో ఏంటి అంటే మనం మ్యావెన్ అని చెప్పేసి ఒక టూల్ డిస్కస్ చేస్తాం. అండ్ మనం థర్డ్ డిస్కస్ చేసే టూల్ ఏంటి అంటే ఆటోమేషన్ టూల్. సో ఈ యొక్క ఆటోమేషన్ టూల్ అనేది హార్ట్ ఆఫ్ ది డెవాప్స్ అండి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క టూల్ని టచ్ అవ్వకుండా అయితే ఉండదు. సో మనం కమింగ్ సెషన్లో డిస్కస్ చేసేది ఆటోమేషన్ టూల్. సో ఆ యొక్క ఆటోమేషన్ టూల్ ఏంటి అంటే మనం డిస్కస్ చేసేది జెంకిన్స్ అనే ఒక టూల్ అండి. అండ్ మనకి ఫోర్త్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసే టూల్ వచ్చేసరికి ఏంటి అంటే కంటైనరైజేషన్ టూల్. ఓకే. కంటైనరైజేషన్ టూల్. సో ఈ యొక్క కంటైనరైజేషన్ టూల్లో మనం డిస్కస్ చేసేది డాకర్ అనే ఒక టూల్. అండ్ మనకి ఫిఫ్త్ టూల్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్కెస్ట్రేషన్ టూల్. ఆర్కెస్ట్రేషన్ టూల్. సో ఈ యొక్క ఆర్కెస్ట్రేషన్ టూల్లో మనం డిస్కస్ చేసేది కుబర్నెటిస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ ది పీపుల్ నోస్. బికాస్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మీరు చూస్తే ఎక్కువ డెవాప్స్ మీద జాబ్స్ అనేవి ఈ కుబర్నెటిస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అంత డిమాండ్ ఉందండి ఈ యొక్క కుబర్నెటిస్ నోవేడేస్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్కెస్ట్రేషన్ టూల్. అండ్ మనం డిస్కస్ చేసేది సిక్స్త్ టూల్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో మేనేజ్మెంట్ సో ఈ యొక్క కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో ఏంటి అంటే మీకు 3 టూల్స్ ఉన్నాయి మార్కెట్లో అవైలబుల్గా. సో ఆ టూల్స్ ఏంటి అంటే యాన్సిబుల్ అనే ఒక టూల్ ఉంది. అండ్ సేమ్ థింగ్ చెఫ్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పప్పెట్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. ఇలా మీకు మార్కెట్లో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనగానే మీకు ఇలా 3 టైప్ ఆఫ్ టూల్ ఉన్నాయి. లైక్ యాన్సిబుల్ అని, చెఫ్ అని, పప్పెట్ అని. సో ఏంటంటే మీరు అడగొచ్చు ఈ 3 నేర్చుకోవాలని. సో యాక్చువల్గా నాట్ రిక్వైర్డ్ అండి. ఇలా మార్కెట్లో మీకు 3 టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఈ 3 నేర్చుకోవాల్సిన పని అయితే లేదండి. ప్రజెంట్ మార్కెట్లో యాన్సిబుల్ అనేది చాలా డిమాండబుల్ టూల్. అండ్ చెఫ్ కూడా ఉంది. సో మనం ఏంటి అంటే మీ యొక్క లైక్ ఒపీనియన్ బట్టి మనం డిస్కస్ చేద్దాం. మీకు బోత్ యాన్సిబుల్, చెఫ్ కావాలి అంటే మనం 2 చూద్దాం. లేదు నాకు ఓన్లీ యాన్సిబుల్ కావాలంటే మనం ఆ టైంలో యాన్సిబుల్ చూద్దాం. సో యాక్చువల్గా ఏంటి అంటే ఐఎమ్ రెడీ టు టీచ్ యాన్సిబుల్ అండ్ చెఫ్ ఆల్సో. ఓకే. పప్పెట్ అనేది నాట్ రిక్వైర్డ్ అండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 5% కంపెనీస్ విల్ యూజ్ పప్పెట్. ఆ 5% కూడా యూజ్ చేయరు. బట్ చెప్పాలి కాబట్టి అలా చెప్పాను. బట్ ఏంటి అంటే పప్పెట్ అనేది ఓన్లీ రేర్ కంపెనీస్లో యూజ్ చేస్తారు. అది ఓల్డ్ టెక్నాలజీ. అండ్ మనం డిస్కస్ చేసే సెవెంత్ టూల్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్. సో ఈ యొక్క కోడ్లో ఏంటి, సారీ ఈ యొక్క టూల్లో వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే టెర్రాఫామ్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. సో ఆ టెర్రాఫామ్ అనే టూల్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ మన ఏ టూల్ వచ్చేసరికి ఏంటి అంటే కోడ్ టెస్టింగ్ టూల్. సో ఈ యొక్క కోడ్ టెస్టింగ్ టూల్లో ఏంటి అంటే మనం డిస్కస్ చేసేది సోనార్ క్యూబ్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. సోనార్ క్యూబ్. సో ఆ టూల్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ మన నైన్త్ టూల్ వచ్చేసరికి ఏంటి అంటే మానిటరింగ్ టూల్. సో ఈ యొక్క మానిటరింగ్ టూల్స్లో మనకు ఒక ఐ థింక్ మార్కెట్లో ఒక 5 to 10 టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి మీరు అడగవచ్చు. నాట్ రిక్వైర్డ్ అండి. మీరు అన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏంటి అంటే మీకు మానిటరింగ్ టూల్స్లోకి వచ్చేసరికి ప్రతి టూల్ యూజ్ చేసేది సేమ్ పర్పస్. బట్ ఏంటి అంటే మీకు మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో అది చూడాలి. సో మార్కెట్లోకి వచ్చేసరికి డేటాడాగ్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. అండ్ ప్రోమాథ్యూస్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. అండ్ జబిక్స్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రఫానా అని చెప్పేసి ఒక టూల్ ఉంది. సో ఇలా ఏంటంటే మీకు చాలా ఉన్నాయి మానిటరింగ్ టూల్స్లో. బట్ మీరు ఏదో ఒక మానిటరింగ్ టూల్ అయితే
ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే మీరు ఒక టూల్ అయితే మీరు నేర్చుకొని ఉండాల్సింది. ఓకే. సో ఇంకేమైనా మిస్ చేశానా? యా. సో 1 మినిట్. సో యాక్చువల్గా ఏంటంటే టోటల్గా మనం కవర్ చేస్తే ఇవి టోటల్గా 9 టూల్స్ అండి. సో డెవాప్స్ అనే ఒక మెథడాలజీలో మనకి మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న టూల్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే మార్కెట్లో కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ మీరు అటెండ్ అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యేది ఓన్లీ ఈ టూల్స్లో మాత్రమే. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ టూల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 9 టూల్స్ అనేవి ఇవన్నీ మనం కమ్యూనికేషన్ సెషన్స్లో డివాప్స్ లో డిస్కస్ చేసి 9 టూల్స్ లిస్ట్ అనేది. ఓకే. సో మీరు నోట్ చేసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ ఫాలో రికార్డింగ్, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. ఇవి 9 టూల్స్ మనం కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాం. సేమ్ అదే వచ్చేసరికి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్. సో మనం కమింగ్ సెషన్స్ లో ఏడబ్ల్యూఎస్ లో ఏ ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం అనేది మీకు దీనిలో కూడా లిస్ట్ ఇస్తాను. సో ఎందుకంటే మీకు కమింగ్ సెషన్స్ లో ఏం డిస్కస్ చేస్తామో కూడా తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తానండి. ఓకే. సో మనకి ఏడబ్ల్యూఎస్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే మార్కెట్లో అరౌండ్ 200+ సర్వీసెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అంటే 200 యూజెస్ ఉన్నాయి ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ వల్ల. బట్ మనం 200 నేర్చుకోవాలా అని చెప్పేసి మీరు అనొచ్చు. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏంటి అంటే అండి, మీకు ఒక డెవాప్స్ ఇంజనీర్గా మీరు మార్కెట్లోకి అటెండ్ అవ్వాలన్నా మీరు ఈ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ చూసినా మోస్ట్లీ ఆ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, మీ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవ్వచ్చు, అరౌండ్ ఓన్లీ 10 to 15 సర్వీసెస్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వాటి మీదే ఉంటాయి. సో మనం మన కోర్సులోకి వచ్చేసరికి మనం 15 సర్వీసెస్ అనేవి కవర్ చేయబోతున్నామండి. 15 సర్వీసెస్. సో మీరు ఇప్పుడు నాకు చూశారు కదా డెవాప్స్ అని. డెవాప్స్ లో మీకు ఎన్ని టూల్స్ లిస్ట్ ఇచ్చాను? 9 టూల్స్ అని చెప్పేసి లిస్ట్ ఇచ్చాం కదా. సో మీరు రియల్ టైంలో ఒక కంపెనీలోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, మీరు అనుకోవచ్చు 9 టూల్స్ మీద మీరు వర్క్ చేస్తారా అంటే నో. మహా అయితే 1 or 2 టూల్స్ మీద వర్క్ చేస్తారు. సో మీరు అనొచ్చు మరి 1 or 2 టూల్స్ మీద కదా వర్క్ చేసేది, మరి ఎందుకు నేను 9 టూల్స్ నేర్చుకోవాలి అని. సో మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే మీరు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే అన్ని టూల్స్ మీద ఐడియా ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సేమ్ థింగ్ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది ఆ 9 టూల్స్ లో ఏ 2 టూల్స్ మీద వస్తుందో మీకే తెలియదు. అది బేస్డ్ అపాన్ ద క్లయింట్ అండ్ బేస్డ్ అపాన్ ద ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే ఏంటి అంటే మనం ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉంది. ఈ ఏడబ్ల్యూఎస్ లో నేను 15 సర్వీసెస్ అనేవి కవర్ చేస్తా అని చెప్పాను. బట్ మీరు రియల్ టైంలోకి వెళ్తే మహా అయితే ఒక 3 or 4 సర్వీస్ యూస్ చేస్తారు ఈ 15లో. మరి ఎందుకు 15 నేర్చుకోవాలి అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే ఇంటర్వ్యూవర్ ప్రతి ఒక్కటి అడుగుతాయి ఈ 15లో. అండ్ సేమ్ థింగ్ ఒక కంపెనీలోకి వెళ్ళగానే ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ అనేది ఏ 4 సర్వీసెస్ మీద ఉంటుందో మీకే తెలియదు. సో అందుకే ఏంటి అంటే మనం నేర్చుకొని ఉండాలి. సో ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ లో మనం డిస్కస్ చేస్తే 15 సర్వీసెస్ అనేవి ఏంటి అంటే, సో ఫస్ట్ వచ్చేసరికి EC2 అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటుంది. సో దానికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో EC2కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలాస్టిక్ సారీ 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 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో 1 మినిట్ నేను సైజ్ తగ్గిస్తాను. సో ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి EC2. అండ్ మన సెకండ్ సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే ఈబిఎస్ సర్వీస్. ఓకే. సో ఆ ఈబిఎస్ కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఓకే. సెకండ్ సర్వీస్ వచ్చేసరికి. అండ్ మన థర్డ్ సర్వీస్ వచ్చేసరికి కమ్యూనికేషన్స్ లో డిస్కస్ చేసేది ఏంటి అంటే ఈఎల్బి. సో ఈఎల్బికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ మన ఫోర్త్ సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే S3. సో S3కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో ఇది కూడా మనం కవర్ చేస్తున్నాం. అండ్ మన ఫిఫ్త్ సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్డిఎస్. సో ఈ యొక్క ఆర్డిఎస్ కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఫిఫ్త్ సర్వీస్ వచ్చేసరికి. అండ్ మన సిక్స్త్ సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే ఐఏఎం. ఐఏఎం సర్వీస్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఆ సర్వీస్ ఏంటి అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఆ సర్వీస్ నేమ్ వచ్చేసరికి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ సర్వీస్. ఓకే. అండ్ మన సెవెంత్ సర్వీస్ వచ్చేసరికి రౌట్
రౌట్ 53 సర్వీస్ నేమ్ వచ్చేసరికి రౌట్ 53 సర్వీస్. అండ్ మన ఎయిత్ సర్వీస్ నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ అనే ఒక సర్వీస్. అండ్ మన నైన్త్ సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే క్లౌడ్ ట్రైల్ అనే ఒక సర్వీస్. క్లౌడ్ ట్రైల్ అనే ఒక సర్వీస్. అండ్ మన 10th సర్వీస్ వచ్చేసరికి ఎస్ఎన్ఎస్. సో ఈ యొక్క ఎస్ఎన్ఎస్కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఓకే. అండ్ మన 11th సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే కోడ్ పైప్ లైన్. అండ్ ఇక్కడ రాస్తాను. అండ్ మన 12th సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే 12th సర్వీస్. సో అది వచ్చేసరికి ఏంటి అంటే క్లౌడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఒక సర్వీస్. అండ్ మన 13th సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే ఆటో స్కేలింగ్. ఓకే. అండ్ మన 14th సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే విపిసి. సో విపిసికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. విపిసి ఫుల్ ఫామ్. అండ్ మన 5th సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే 15th వచ్చేసరికి ఏపీఐ గేట్వే. సో ఇవన్నీ మనం ఓవరాల్గా కమ్యూనికేషన్స్లో డిస్కస్ చేసి ఏడబ్ల్యూఎస్ యొక్క సర్వీసెస్ టోటల్గా 15 సర్వీసెస్. మీరు రియల్ టైంలోకి ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ కంపెనీలో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ప్రతి ఒక్కటి మీకు కవర్ అయ్యేది ఈ యొక్క 15 సర్వీస్లోనే. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఐ థింక్ అవుట్ ఆఫ్ 100 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ విల్ లైక్ ఈ యొక్క సర్వీసెస్లోనే ఉంటుంది. ఓకే. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడైనా కానీ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, నౌకరీలోకి వెళ్ళి చూడండి. సో ఓన్లీ ఈ 15 సర్వీసెస్లోనే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మీరు రియల్ టైంలోకి వెళ్తే ఈ 15లో మహా అయితే 1 ఆర్ 2 3 4 అలా మీకు కొన్ని సర్వీసెస్ యూజ్ చేస్తారు బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్. మీరు ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ 100కి 100% మీరు ఎక్కడ ఈ 15 సర్వీసెస్ అనేవి ఎక్కడ యూజ్ చేయరు. మహా అయితే 3 ఆర్ 4 అంతే. బట్ ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కాబట్టి అండ్ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఏం చేయాలో తెలియదు కాబట్టి మీన్స్ దేని మీద రిక్వైర్మెంట్ వస్తుందో తెలియదు కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకొని రెడీలో ఉండాలి. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు వచ్చేసరికి ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అనేది చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అనేది చాలా చాలా డెడ్ ఈజీ. నేను ఎందుకు డెడ్ ఈజీ అని చెప్పేసి అంటున్నానంటే ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అనేది కంప్లీట్లీ ఒక థియరీ పార్ట్ అండ్ ఓన్లీ కాన్ఫిగరేషన్స్. మీకు కమాండ్స్ ఉండవు, స్క్రిప్టింగ్స్ ఉండవు, కోడింగ్ ఉండదు, అసలు ఎటువంటివి ఏమి ఉండవండి. మీకు ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అనేది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ టు లెర్న్. ఎందుకంటే మీకు స్క్రిప్టింగ్ ఉండదు, కమాండ్స్ ఉండవు, టూల్స్ ఉండవు, ఏమి ఉండవండి. జస్ట్ ఏంటి అంటే మీకు ఫేస్బుక్ ఓపెన్ చేయగానే హోమ్ అని, ఇన్బాక్స్ అని అలా మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. సేమ్ అలానే ఏడబ్ల్యూఎస్లో కూడా ఇవన్నీ సర్వీసెస్, ఇవన్నీ ఆప్షన్స్. వీటిని యూజ్ చేసుకొని మనం ఎలా సర్వర్స్ లాంచ్ చేస్తాం, ఎలా డేటాబేస్ స్టోర్ చేసుకుంటాం, ఇవన్నీ ఏంటి అంటే థియరీ పార్ట్ అండ్ ఆల్సో కాన్ఫిగరేషన్ పార్ట్ అంతే. చాలా డెట్ ఈజీ. మీకు 1 వీక్ అండ్ 10 డేస్ అంతే ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ తెచ్చుకోవడానికి. ఓన్లీ మీకు ఇంటర్వ్యూస్లోకి వెళ్ళిన డెఫినేషన్స్ ఇవన్నీ బేసిక్స్ అడుగుతారు అంతే అండి. వాట్ ఈజ్ ఈసీ2, వాట్ ఈజ్ ఈబిఎస్, వాట్ ఇస్ ద యూజర్, ఇలాంటివి చిన్న క్వశ్చన్స్ అడుగుతారు ఏడబ్ల్యూఎస్ అనేది. బట్ అదే మీరు డెవాప్స్కి వచ్చేసరికి ఏంటి టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్లో ఏంటి అంటే మీకు కమాండ్స్ ఉంటాయి, స్క్రిప్టింగ్స్ ఉంటాయి. ఓకే. అండ్ టూల్స్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో కొంచెం కంపేర్ టు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనేది కొంచెం మైండ్ ఎక్కువ పెట్టాలండి, కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే. సో ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఈజీ లర్న్ ఈ యొక్క కోర్స్ అనేది నేర్చుకోవడానికి. సో మీకు ఇవన్నీ మనం కవర్ చేసేది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్లో. లైనక్స్ అనేది ఏంటి, మీకు సర్వీసెస్ ఏముండవు, ఓన్లీ ఒక స్మాల్ లైనక్స్. దాంట్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి, అవి మనం కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. ఓకే. సో టోటల్గా ఏంటి అంటే మీకు ఈ యొక్క కోర్స్ అనేది 3 months అండి. ఓకే. 3 months టైం పడుతుంది. ఈ 3 months అనేది ఎలా అంటే మీకు అరౌండ్ 45 days to 50 days అనేవి మీకు కంప్లీట్గా అంటే మీరు 60 కూడా తీసుకొచ్చారు. ఓకే. 40 to 60 days వరకు ఏంటి అంటే మీకు కంప్లీట్గా ఒక డెవాప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డెవాప్స్ ఎందుకంటే 9 టూల్స్ ఉంటాయి. ఓకే. సో తర్వాత ఏంటి అంటే ఒక 7 to 10 days అనేవి మీకు ఏడబ్ల్యూఎస్ ఉంటుంది. ఓకే. సో లైనక్స్ అనేది ఏంటి అంటే అది మామూలు చిన్న కాన్సెప్టే, అది స్టార్టింగ్లో ఉంటుంది. లైనక్స్ అనేది 3 to 4 days. లైనక్స్ అనేది అలా మీకు 3 to 4 days ఉంటుందండి. సో ఇలా మీకు కోర్స్ వచ్చేసరికి ఐ థింక్ అరౌండ్ 75 daysకి మీకు కంప్లీట్ అవుతుంది.
మీన్స్ ఈ 3 మంత్స్ 75 డేస్కి. తర్వాత మనకి లాస్ట్లో ఏంటి అంటే ఒక 15 డేస్ ఉంటుందండి. సో ఆ 15 డేస్ ఏంటి అంటే మీకు ఓవరాల్గా ప్రాజెక్ట్స్ అంటే 4 ప్రాజెక్ట్స్ అనేవి మేము కమింగ్ సెషన్స్లో మీన్స్ ప్రాజెక్ట్ ఒక కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను 4 ప్రాజెక్ట్స్ అనేవి రియల్ టైం అంటే మీకు వేరే ఇన్స్టిట్యూట్స్లో చెప్పినట్లు రియల్ టైం నేర్పిస్తాము అలా అని చెప్పేసి అలా కాదండి. రియల్ టైం అంటే మీకు ఇన్స్టిట్యూట్స్లో ఎలా నేర్పిస్తారు అంటే ఒక చిన్న టాస్క్ తీసుకొచ్చేసి మీకు ప్రాజెక్ట్ అని చెప్పేసి చూపిస్తారు. సో అది మీకు తెలియదు కదా నార్మల్గా. బట్ ఏంటి అంటే మీకు చెప్తున్నానండి, నేను రియల్ టైంలో నేను చేసిన ప్రాజెక్ట్సే మీతో నేను చేయిస్తాను. ఎందుకంటే నా ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను కాబట్టి. అంటే ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు చూపించడం అంటే బేసిక్గా కాదండి. నేను చేసిన ప్రాజెక్టే మీకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తాను. అంటే అది రికార్డింగ్ ఉండదండి. ఆ వాటికి రికార్డింగ్స్ ఉండవు. బట్ సేమ్ ప్రాజెక్ట్సే సేమ్ టైప్స్లో మీకు రియల్ టైంలో మీతో కూడా చేయిస్తానండి. అరౌండ్ 4 ప్రాజెక్ట్స్. ఓకే. సో అండ్ ఆల్సో ఏంటి అంటే మీకు క్లాసెస్ అనేవి ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో మీకేంటి అంటే కోర్సులోకి వచ్చేసరికి ఎవ్రీడే టాస్క్లు ఉంటాయి. ఓకే. టాస్క్లు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క టూల్‌కి ఒక సెపరేట్ డాక్యుమెంట్స్ ఆ టూల్ గురించి డాక్యుమెంట్ ఉంటది. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క టూల్ అండ్ ప్రతి ఒక్క సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మీకు మాక్ టెస్ట్ కూడా ఉంటది. టెస్ట్ మీకు స్కోర్ కూడా ఉంటదండి. అండ్ మీకేంటి అంటే ఈ యొక్క కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు ఒక 3-4 మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. మీకు ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ అయ్యేసరికి మీకేంటి అంటే ఓవరాల్‌గా ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి ఎంత నాలెడ్జ్ కావాలో అంత వస్తదండి. అండ్ మీలో చాలామంది ఫ్రెషర్స్ కూడా ఉంటారు కదా. సో ఫ్రెషర్స్‌కొచ్చేసరికి ఏంటి అంటే ఈ కోర్స్ అనేది చాలా 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 ఎక్కువ. ఎందుకంటే ఈ కోర్స్ కంప్లీట్‌గా నేర్చుకొని కాన్ఫిడెంట్‌గా ఉంటే ఒక ఫ్రెషర్ అనే క్యాండిడేట్‌కి ఒక్క ఇంటర్వ్యూ చాలండి లైక్ ఈ యొక్క డెవాప్స్ మీద జాబ్ కొట్టడానికి. పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఫ్రెషర్‌కి అయితే. ఓకే. సో ఇది మీ యొక్క కోర్స్ ప్యాటర్న్ అండి మనం డిస్కస్ చేసేది. సో నేను ఈ యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం కమెంట్ సెషన్స్‌లో డిస్కస్ చేసేవన్నీ ఈ డాక్యుమెంట్ కూడా నేను హెచ్ఆర్‌తో షేర్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ నీడ్ ఇట్ నేను షేర్ చేస్తానండి ఈ యొక్క డాక్యుమెంట్ అనేది.